5 శిరస్సులతో ఒక అద్భుత రూపం ధరించింది. ఆ రూపమును గాయత్రీ మాతగా పిలుస్తున్నాం. ఈ గాయత్రీ మాతని మనం జపం చేయటం వల్ల, అర్ఘ్యప్రదానంతో సంతోషపెట్టడం వల్ల ఏమిటి లాభము అంటే బ్రహ్మ సాక్షాత్కారం కలుగుతుంది. అమ్మవారిని ధ్యానం చేస్తే బ్రహ్మ సాక్షాత్కారం. ఇంతకీ బ్రహ్మ సాక్షాత్కారం అంటే ఏమిటి? చతుర్ముఖుడైన బ్రహ్మగారి సాక్షాత్కారం కాదు, నీవే పరబ్రహ్మ అనే విషయం నీకు తెలుస్తుంది. నీలోనే పరబ్రహ్మను చూడగలుగుతావు, అహం బ్రహ్మాస్మి అనుకోగలుగుతావు. నిజంగా గాయత్రీ మంత్రములు భక్తి శ్రద్ధలతో అనుష్ఠానం చేసిన వాడు అహం బ్రహ్మాస్మి అనే తత్వమును పొందగలుగుతాడు. అందువల్ల గాయత్రీ మంత్ర జపం చేయాలి. తన గాయత్రి జపం చేసే ముందు, గాయత్రి జపం చేసే ముందు న్యాసము చెయ్యాలి. ఓం తత్సవితు బ్రహ్మాత్మనే అంగుష్టాభ్యాం నమః తర్జనీభ్యాం నమః, ఇలా మొత్తం మంత్రముతో కరన్యాసము అంగన్యాసము చెయ్యవలెను. దీనికి ఏమని పేరు? న్యాసం. న్యాసము లేకుండా గాయత్రి మంత్ర జపం చేయడం వ్యర్థం. వర్ణన్యాసము చేసిన తర్వాత, అంగన్యాస కరన్యాసములు చేసిన తర్వాత గాయత్రి జపం చేసేవాడు ఉన్నాడే, వాడు బ్రహ్మ విష్ణు శివాత్మకుడు అయిపోతాడట. ఈ మాట ఇందులో పద్మపురాణంలో చెప్పారు. వాడే అవుతాడు బ్రహ్మ విష్ణు శివాత్మకుడు అవుతాడు. కారణం ఏమిటి? గాయత్రి మంత్రులు వాళ్ళంతా ఉన్నారు కనుక.